మరోసారి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఏకగ్రీవమయ్యారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఎంపికైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు సభా వేదిక నుంచి ప్రమాణం చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు అను నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనస వాచ కర్మేణ సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు అనుగుణంగా వారి అభీష్టం మేరకు శాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలలా రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా జీవితంలో ఇదొక మరపురాని రోజు సార్. ఏమి సాధించామంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడు సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్. శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికైన మన నాయకుడు, మన ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మనల్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అందరూ కూడా శ్రద్ధగా విని ప్రసంగం పూర్తయ్యేంత వరకు ఎవరి స్థానాల్లో నుంచి వాళ్ళు కదలకోకుండా ఉండాలని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు. 95 నుంచి ఇప్పటి వరకు మళ్ళీ 2 ఏళ్లకు జాతీయ అధ్యక్షునిగా నన్ను మీరందరూ ఎంపిక చేసుకున్నారు. ఈ సందర్భంగా నా ఎంపికకు సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు, ధన్యవాదాలు. ఇది ఒక చరిత్ర. ఇన్ని సంవత్సరాలుగా పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ పార్టీని సమర్థవంతంగా నడిపించడానికి భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించుకొని పనిచేశాను. ఈరోజు మళ్ళీ 2 సంవత్సరాలు మీరందరూ కలిసి నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని మరొక్కసారి ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నాను. వేదిక పైన ఉండే నాయకులు కానీ, ఈరోజు ఈ జనరల్ బాడీకి వచ్చిన నాయకులందరికీ కూడా
మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీరు నా మీద ఒక బాధ్యత పెట్టారు. ఈ బాధ్యత నా ఒక్కడి వల్ల సాధ్యం కాదు. నా బలం బలగం తెలుగుదేశం పార్టీ, ముఖ్యంగా ఇక్కడ ఉండే నాయకత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. మీరు నిన్న ఈరోజు ఏ స్ఫూర్తి అయితే ఇచ్చారో, ఎంత బ్రహ్మాండంగా అయితే మీరు సహకరించారో మీ సహకారం చూస్తున్నాను. నా జీవితంలో ఎప్పుడూ చూడని విధంగా కడప మహానాడు జరిగింది. ఎన్నో మహానాడులు చేశాం. కడప మహానాడు అన్ని మహానాడుల కంటే ప్రత్యేకమని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ మహానాడుకు కారణమైనటువంటి కడప జిల్లా నాయకత్వాన్ని, రాష్ట్ర నాయకత్వాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ, ఇక్కడ చేసిన ఏర్పాట్లు కానీ చాలాసార్లు చూశాం, కానీ ఇంత మెజెస్టిక్గా ఎప్పుడు రాలేదు. అదే సమయంలో కార్యకర్తల్లో పట్టుదల చూశాను, నాయకుల్లో పట్టుదల చూశాను. నిన్న ఉదయం నుంచి మిమ్మల్ని చూస్తున్నాను.